భారతదేశ చరిత్రలో తమిళనాడులోని తంజావూర్ తర్వాత ఆంధ్రప్రదేశ్లోని బొబ్బిలికి ఆ కీర్తి దక్కింది. ఇప్పటికే భారత ప్రభుత్వం నుంచి జిఐ ట్యాగ్ కూడా దక్కింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంపిక చేసిన జిల్లాల వారి ప్రత్యేకతల్లోనూ విజయనగరం జిల్లా నుంచి బొబ్బిలి వీణకు చోటిచ్చారు. కానీ మన వాళ్లు మాత్రం గాలికి వదిలేశారు. ఇదే మన దౌర్భాగ్యం. విద్యాదేవత సరస్వతి దగ్గర ఉండేది వీణ. నారద మహాముని చేత రాగాలు పలికేది ఇదే వీణ. కానీ అది ఇక్కడ మాత్రం ఇప్పుడు అది మూగబోయింది. తంజావూరు ప్రాంతంలో తయారు చేసిన వీణలు 3 కొయ్యలతో కలిపి చేసేవారు. కానీ వాటిని భిన్నంగా ఏకాండ ముక్కతో వీణలు రూపొందించిన బొబ్బిలి కళాకారులు ఆదరణ పొందారు. ఇతర ప్రాంతాల్లో వీణలకు వాడే తీగలను ఇత్తడితో తయారు చేస్తూ ఉంటారు. కానీ బొబ్బిలి వీణలకు మాత్రం కంచు వాడుతున్నట్లు తయారీదారులు చెబుతున్నారు. సర్వసిద్ధి కుటుంబ వారసులు 7 తరాలుగా వీణ తయారీలోనే తలమునకలై ఉన్నారు. ప్రస్తుతం 8వ తరంలో కూడా కొందరు వీణల తయారీలో సాగుతున్నారు. తరతరాలుగా ఒకే కుటుంబం నుంచి వీణలు తయారు చేస్తూ ఉండడం విశేషంగానే చెప్పవచ్చు. అది తమకు గర్వకారణం కూడా అంటారు తయారీదారులు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంగా ఆనాటి ప్రదర్శనలో ఉంచిన బొబ్బిలి వీణ చూసి ఆయన మురిసిపోయారు. జ్ఞాపికగా అందించిన చిన్న వీణను చూసి తయారీదారుడు సర్వసిద్ధి వెంకటరమణను ప్రత్యేకంగా అభినందించారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కు రావాల్సిందిగా కూడా ఆహ్వానించారు. మైక్రోసాఫ్ట్ అధినేత నాటి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ వీణను అందుకొని అభినందనలతో ముంచెత్తారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కొత్త తరం అభిరుచులు మారడంతో వీణ వాయిద్యానికి ఎక్కువ మంది మొగ్గు చూపడం లేదు. దాంతో తయారీదారులకు సమస్యలు పెరుగుతున్నాయి. కళాకారులకు తగ్గట్టుగా బొబ్బిలిలో 9 అంగుళాలు, 13 అంగుళాలు, 18 అంగుళాల సైజులలో వీణలు తయారు చేస్తారు. కొన్నిసార్లు 24 అంగుళాల పొడవు ఉన్న వీణలు కూడా తయారు చేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఇలాంటి పెద్ద వీణలకు ఆదరణ కనిపించడం లేదు. దాంతో చిన్న వీణల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ చిన్న వీణలను లేపాక్షి వాళ్లు కొనుగోలు చేసి అలంకారప్రాయంగా అమ్ముతోంది. ఇవి తయారు చేయడం వల్ల తయారీదారులకు పెద్దగా మిగలదు. ఇలా చెప్పుకుంటూ పోతే బొబ్బిలి వీణలకు అనేక రకాల గుర్తింపు లభించినప్పటికీ తయారీదారుల పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతోంది. ప్రభుత్వాల నుంచి తమకు తగిన సహకారం లభించడం లేదని వారు వాపోతున్నారు.